ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాచుకోవడం దోచుకోవడం తప్ప మరేమీ తెలియదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 70 సార్లు వెళ్లారని, అప్పుడు మంత్రులను కలిసింది వాస్తవమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అంటున్న సుభాష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కిషన్ రెడ్డి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చర్చలు కూడా సిద్ధమంటూ లేఖలు రాస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ స్పోక్ పర్సన్ సుభాష్ గారు మన మధ్య ఉన్నారా అని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా లెటర్ రాశారు, మీరు రండి, ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులు కూడా చర్చిద్దాము, ఏదైతే లోను అప్లై చేసామో దాన్ని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి, అశ్విన్ కుమార్ అనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. మీరు చర్చలకు సిద్ధమా? మేము 100% చర్చలకు సిద్ధం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా కూడా 13,50,000 కోట్లు ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారి ప్రభుత్వం వచ్చింది, ఏంటంటే ఇవ్వడం జరిగింది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణలో భాగస్వాములు అయినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 30 నెలల్లో సుమారు 65 నుంచి 70 సార్లు ఢిల్లీకి వెళ్ళినారు. ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారి పర్మిషనో లేకుండా ఆయనతోటి మన మంత్రులు తీసుకుపో అని చెప్పి కలిపి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఫెడరల్ కోఆపరేటివ్ సిస్టమ్ అనే దాని మీద, కోఆపరేషన్ సిస్టమ్ అనే మీద దాని మీద పోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఎప్పుడు కోరుకుందంటే మొత్తం కోరుకుంటాం. 5 సార్లు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు కలిసినారు. వైష్ణవ్ గారు మన అశ్విని వైష్ణవ్ గారు 4 సార్లు కలిసినారు. ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోలేదు, వారిని అపాయింట్మెంట్ అడగలేదు. ఈరోజు కొత్తగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగంలో ఫెయిల్ అయిందని చెప్పి ప్రజలు కూడా చూస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక నమ్మకంతో కిషన్ రెడ్డి గారి మీద, మోదీ గారి మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డినే టార్గెట్ గా ముఖ్యమంత్రి మాట్లాడారు. అదే చెప్తున్నానండి, బీజేపీని టార్గెట్ చేసుడే వాళ్ళ ఏకైక లక్ష్యం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ రోజు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏంటంటే అందరూ మర్చిపోతారు. ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఒక సిటీకి పోయినా కూడా అక్కడ రైతుల దగ్గర నుంచి మొదలుకొని స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి మా సంగతి ఏంది అని చెప్పి ఘోషపడుతున్నారు. రైతుల ఘోష, భారతీయ జనతా పార్టీ భరోసా అని చెప్పి మేము పోయినప్పుడు మీరు కూడా వచ్చినారు కదా, చూసినారు కదా ఎంతమంది రైతులు ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి జిహెచ్ఎంసీలకి ఒక భూతం చూపెట్టి అందులో భారతీయ జనతా పార్టీకు తర్వాత కిషన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తేనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డి వల్లనే ఈరోజు మేము ఇక్కడ నష్టపోతున్నాం అని చెప్పి ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది. బట్ మేమేం తక్కువ తిందోళం కాదు, మేము చాలా క్లియర్గా ఉన్నాం. మేము అధికారంలో లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి మేము అభివృద్ధి చేసినాం. మీరు ఒక 200 సంవత్సరాలు ఆగండి, తప్పకుండా మెట్రో ఏదైతే ఉందో అది ఓల్డ్ సిటీకి మొత్తం హైదరాబాద్లో ఉన్న దానికి అందరూ కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పి ప్రజలకు మీ ద్వారా విశ్వసిస్తున్నాం. ఏదైతే కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డిని, బీజేపీని భూతంగా చూపించి ఎన్నికలు దండుకోవడం కోసమే రేవంత్ రెడ్డి చేస్తున్న ఇది ప్రయత్నము. ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి కట్టుబడింది, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏది అడ్డుకోవడం లేదు. కిషన్ రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవచ్చు అనేది ప్రధాన ఉద్దేశంతో తప్ప మరో ఉద్దేశం లేదని బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ సుభాష్ చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ.